నమస్తే తెలంగాణ ప్రజలు. బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్రాపింగ్ వ్యవహారంలో అప్పుడు కంప్లైంట్ ఇచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో లేడు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చేరినాక సిట్ విచారణకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని విచారణకు పిలిచి మీ ఫోన్ ఎలా ట్రాప్ అయింది దాని గురించి వివరాల కొరకు నిన్న సిట్ విచారణకు వెళ్ళిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏం మాట్లాడుతుందో ఒకసారి చూడండి తెలంగాణ ప్రజలు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విచ్చలవిడిగా ఫోన్లు ట్యాప్ చేస్తా ఉన్నది. ఇది ఎక్కడి కథ సారు? అప్పుడేమో బీఆర్ఎస్ సర్కార్ అంటివి, ఇప్పుడేమో కాంగ్రెస్ సర్కార్ అనవార్తివి. అచ్చా, ఏనుగు దిగి కారెక్కినాక కథ అంతా మారినట్టున్నది కదా. సిట్ విచారణకు వెళ్ళొచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మీరు ఐపీఎస్ ఒక విద్యావంతులు, మీరు కూడా ఇలా నీచపు రాజకీయాలు ఒక లుచ్చా బుద్ధితోనే ఇవాళ మీరు ఒక స్వేర సంస్థను నడిపి ఇలా ఎంతో మంది పిల్లలకు, తెలంగాణ రాష్ట్ర పిల్లలకు ఆదర్శము. ఇలా స్వేర సంస్థ వల్ల ఎంతో మంది విద్యావంతులు అయ్యారు, ఎంతో మంది ఇతర దేశాలకు పోయి చదువుకున్న పరిస్థితి. ఇలా మీరు కూడా నీచపు రాజకీయాలు చేస్తూ ఆ 10 సంవత్సరాలు దోచుకున్న కలవకుంట దొంగల పక్కన మీరు చేరి ఇలా మీరు కూడా అబద్ధాలను ప్రచారం చేసి ఇలా తెలంగాణ ప్రజలకు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు? బీఆర్ఎస్ పార్టీకి ఫోన్ ట్యాపింగ్ కు ఏం సంబంధం లేదు. కేటీఆర్ ఏ ఫోన్ ట్యాపింగ్ చేయలేదు, నా ఫోన్ కూడా ట్యాప్ చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్ చేస్తుందని ప్రవీణ్ కుమార్ గారు మీరు కూడా ఇలా మాట్లాడితే ఇలా దళిత వర్గము మిమ్మల్ని ఆదర్శంగా తీసుకున్న విద్యావంతులు ఎంతో మంది ఇలా ఏమైపోతారు? మీరు ఇలాంటి అబద్ధ ప్రచారాలు చేసి తెలంగాణను ఎలా భ్రష్టు పట్టిద్దాం అనుకుంటున్నారు? తెలంగాణలో అవినీతి పరుల పక్కన చేరి తెలంగాణను ఆగం పట్టించే ప్రయత్నం చేస్తున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మీ లంగ వ్యవహారం, మీ దొంగ వ్యవహారాలు మానుకొని తెలంగాణ ప్రయోజనాల కొరకు కష్టపడండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. సిగ్గుండాలి కేసీఆర్.